సౌందర్య రాశి, చందనపు బొమ్మ, రత్నాల రవళి, బంగారు భామ. ఒరే కెట్టయ్య, నాకు కాబోయే మనవరాలు ఎంత అందంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నీ బొందేం కాదు, ఆ పిల్లని చూసే వరకు ఆడే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓరే ఏ మాటగా మాట, మన కిట్టిగారి చేతిలో అదృష్టలేక గోదావరి బ్రిడ్జ్ లాగా 3 కిలోమీటర్లు ఉంది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, కంగారు సనాలు. నిజంగా అమ్మాయి చాలా అందంగా ఉందిరా. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే ఒకసారి చూసే కెట్టయ్య, నీకోసం పౌరాణికేసాలు వేసాం, సాంఘికేసాలు వేసాం, ఈ శవాలేసాలు వేయలేమురా. ఒరే ఆ వెంకట్రాయుడు నన్ను చంపేస్తే నా సిద్ధార్థరాయ్ అనాథ అయిపోతాడు రా. నా రుక్మిణిని ఇంతవరకు టచ్ కూడా చేయలేదురా. ఇన్నాళ్ళు ఎన్ని వేషాలు హెల్ప్ చేసినా ఈసారి నిజమైన ఫ్రెండ్స్ లో హెల్ప్ చేయండి రా. కిట్టయ్య అలా మాట్లాడ కిట్టయ్య. రాయబారానికి ఏర్పాటు చేయి. మేము 5 వస్తే మీరు 3 వచ్చారేంటి? చెప్పు తెగుద్ది. మేము వచ్చింది పెళ్లి చూపులకు కాదు, రాయబారానికి. నేను చెప్పేది ఏంటంటే, మా వాడు మీ ఫ్రెండ్ అని కలవాలంటున్నాడు. మాది సేమ్ కేసే. అయితే స్పాట్ చెప్పమంటావా? స్పాట్ ఏంటి? ఇదేమన్నా ఫైటా? ఓన్లీ మీటింగ్. నేను చెప్పిన చోటుకే మీ వాడు రావాలి. ఏటేమి డామినేషన్? అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? చేసుకోండి, నాకేం తొక్కలేదు. నువ్వు వండరా, మొత్తం సరి కొట్టేసేలాగున్నావు. ఇదిగా మీరే చెప్పండి, ఎక్కడ కలుద్దామా? ఈవినింగ్ 4 o'clock కి వీరయ్య చౌదరి గారి తోటలో. ఓకే, 4 గంటలకల్లా మా కుర్రాళ్ళందరం అక్కడ ఉంటాం. అందరూ ఎందుకు? మీ వాడు వస్తే చాలు. అంటే ఫ్రెష్ లవ్ కదా, 4 ఉంటే మా ఓడికి కొంచెం సపోర్టింగ్ గా ఉంటదని. అలాగే మీరు 3 కాకుండా ఇంకో 2 తోలుకురండి. సరేలే, ఉంటాం పాపలో. వచ్చినప్పుడు మాత్రం ఢిల్లీ కొండ తీసుకురాకండి, పెద్ద కటింగ్ ఎత్తుంది, పగిలిపోద్ది.